గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. మకర రాశి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల వారు మకర రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు పెద్ద గ్రహాల బలం బాగుంది. ఇది శని యొక్క రాశి. ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. వాళ్ళు పట్టిందే బంగారము అన్నంత బాగా ఈ సంవత్సరం వారు గడపగలుగుతారు. గృహంలోనూ బయట వీరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అప్రయత్న ధనలాభం వచ్చే అవకాశం ఉంది. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. గృహాలలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. పుణ్యనదీ స్నాన ఫలప్రాప్తి, నష్టద్రవ్య లాభము జరగవచ్చు. ఈ సంవత్సరం వీరి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వాహన సౌఖ్యం ఉంది. వాహన సౌఖ్యం, అన్యస్త్రీ పరిచయం, ఆదాయానికి మించిన ఖర్చులు జరగవచ్చు. మీలో ఇంతవరకు అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసరమైన వాగ్వాదనలు చేస్తారు. వ్యవహార భీతి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం కలగవచ్చు. ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారైనా ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉంటే యోగదాయకంగా ఉంటుంది. మీకు ఎవరికీ తలవంచే పని లేదు. ధర్మకార్యాలను చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన బుద్ధితో వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు 6వ స్థానంలో ఉన్న గురుని ప్రభావం వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. మీ పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు, టీవీ పరిశ్రమ వారికి, గాయనీ గాయకులకు సంతృప్తికరంగా ఉంటుంది. అనుకూలమైన మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రతిభతో మంచి గుర్తింపును పొందుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే వారికి ఆశావహంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. చెడు స్నేహాల వలన విలువలను కోల్పోతారు. విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపకశక్తి బాగుండడంతో మంచి మార్కులను పొందుతారు. ద్వితీయార్థంలో చదువు పట్ల ఆసక్తి తగ్గి చెడు స్నేహాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులు కలిసి వస్తాయి. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థానం లభిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించి రుణాలు తీరుతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. కూరగాయలు పండించే వారికి విశేషమైన లాభాలు లభిస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. వివాహం కాని స్త్రీలు అధిక ప్రయత్నంతో కోరుకున్న వరుణ్ణి పొందగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి యోగకాలమనే చెప్పవచ్చు. గ్రహాల అనుకూలత్వంతో జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది. గురువార నియమాన్ని పాటించాలి. గురునికి జపం, హోమం చేయించుకోవాలి. గురువారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.